హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన డి మోర్విస్ థియరంలో 7th వీడియో వచ్చేసి ఏంటంటే మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము. సో మన ఫస్ట్ ప్రాబ్లం అంటే ఈ వీడియోకి మటుకు ఇది ఒకటే ప్రాబ్లం చేస్తున్నాము. సో మన ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏంటంటే ప్రూవ్ దాట్ 1 + sin π/8 + i cos π/8 by 1 plus sin π/8 minus i cos π/8 whole power 8/3's one of the value is -1. అంటే ఏమంటుండు, ఈ పర్టిక్యులర్ టర్మ్ ఏదైతుందో ఆ టర్మ్కి మనకి లేదా ఈ ప్రాబ్లంకి మనకి కొన్ని వాల్యూస్ ఉన్నాయట. ఆ కొన్ని వాల్యూస్లో ఒక వాల్యూ -1 అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకే, అయితే చాలామంది కన్ఫ్యూజన్ వస్తుంది. ఒక ప్రాబ్లంకి అంటే ఇట్లాంటి ప్రాబ్లంకి మనకి ఎన్ని వాల్యూస్ ఉంటాయి, ఆ వాల్యూస్ని మనం ఎట్లా కనుక్కోవాలి? ఇప్పుడు అన్ని వాల్యూస్ కనుక్కోవాలా లేకపోతే ఒక్క వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది, ఎందుకంటే ఒక్క వాల్యూ -1 అని చెప్పింది కాబట్టి. సో ఇప్పుడు ఇట్లాంటి వాటిని మనం ఎట్లా సాల్వ్ చేస్తామంటే జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ నేను క్వశ్చన్ రాస్తున్నా. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి పవర్ ఏముంది, పవర్ అనేది ఒక రేషనల్ నెంబర్ టైప్ ఉంది లేదా p/q ఫామ్లో ఉంది. సో ఎప్పుడైతే మనకి కాంప్లెక్స్ నెంబర్స్లో మెయిన్గా డి మోర్విస్ థియరంలో మనకి ప్రాబ్లమ్స్లో ఎప్పుడైతే పవర్ అనేది p/q ఫామ్లో ఉందంటే మనము ఒక థియరం వాడే దీన్ని సాల్వ్ చేయాలి. ఆ థియరం పేరు ఏంటంటే డి మోర్విస్ థియరం ఫర్ రేషనల్ ఇండెక్స్. సో ఈ థియరంలో మన పెద్ద మనిషి డి మోర్విస్ ఏమంటుండంటే, ఓకే మనం మీద రాద్దాం సో దట్ మన ప్రాబ్లం ఉండదు. cos θ + i sin θ whole power p/q is equals to cos p/q θ plus i sin of p/q θ. యాక్చువల్లీ ఏంటంటే డి మోర్విస్ థియరంకి ఒక పెద్ద స్టేట్మెంట్ ఉంటుంది అనమాట ఫర్ రేషనల్ ఇండెక్స్, డి మోర్విస్ థియరం ఫర్ రేషనల్ ఇండెక్స్. బట్ నేను మీకు ఈజీగా అర్థం చెప్పేయడానికి ఇట్లా రాసిన. అయితే డి మోర్విస్ థియరం ఫర్ రేషనల్ ఇండెక్స్లో ఏమంటున్నాడంటే ఈ థియరంలో ఎప్పుడైతే మనకి ఒక ప్రాబ్లం అనేది లేదా ఒక కాంప్లెక్స్ నెంబర్ అనేది ఈ ఫామ్లో ఉంటే cos θ + i sin θ whole power p/q, ఆ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి మనకి ఎన్ని వాల్యూస్ ఉంటాయంటే చూడండి, ఈ పర్టికులర్ p/q ఫామ్లో ఉంది కదా ఏది, అందులో ఉన్న డినామినేటర్ ఏదైతే ఉంటుందో అన్ని వాల్యూస్ ఉంటాయి. అంటే ఎన్ని వాల్యూస్ ఉంటాయి మనకి q వాల్యూస్ ఉంటాయి అని అర్థం. సో ఈ పర్టికులర్ ప్రాబ్లంకి మనకి q వాల్యూస్ ఉంటాయి. ఆ q వాల్యూస్లో ఒక్క వాల్యూ ఏముంటుందంటే cos ఆఫ్ p/q θ ప్లస్ i sin ఆఫ్ p/q θ. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ వాల్యూకి మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, పర్టికులర్ ప్రాబ్లంకి q వాల్యూస్ ఉన్నాయన్నమాట. ఆ q వాల్యూస్లో ఒక వాల్యూ అయితే ఇది ఉంటుంది పక్క, cos p/q θ ప్లస్ i sin p/q θ. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి ఒక వాల్యూ -1 అని ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి మనము ఫస్ట్ ఏం చేయాలంటే ఈ పర్టికులర్ ఇదంతా లోపల ఏదైతుందో దాన్ని cos θ ప్లస్ i sin θ లెక్క కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ ఫామ్లోకి వస్తుంది. ఈ ఫామ్లోకి వచ్చిందంటే మనం డి మోర్విస్ థియరం ఫర్ రేషనల్ ఇండెక్స్ అప్లై చేయొచ్చు. అంటే ఈ పర్టికులర్ ప్రాబ్లంకి ఒక వాల్యూ ఏంది cos p/q θ ప్లస్ i sin p/q θ. సో ఈ ఫామ్లోకి తెచ్చుకొని ఇట్లా మనం రాసుకున్నామంటే మనం ఒక్క వాల్యూ కనుక్కోవచ్చు. ఆ ఒక్క వాల్యూ మనకు -1 అని తెలుస్తుంది. ఓకేనా, ఇది అన్నమాట ఫ్లో. ఓకే, ఎట్లా మనం ప్రొసీడ్ అవ్వాలి. సో బేసిక్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఇక్కడ ఇది cos θ ప్లస్ i sin θ కన్వర్ట్ చేయాలి. ఇదే పెద్ద టాస్క్, జాగ్రత్తగా చూడండి. సో బేసికల్గా ఎట్లా ఉండాలి, cos θ ప్లస్ i sin θ కదా, ఇక్కడ ఏమో చూడండి 1 ప్లస్ sin π/8 ప్లస్ i cos π/8 ఉల్టా ఉందన్నమాట. sin θ ప్లస్ i cos θ ఫామ్లో ఉంది, కింద కూడా చూడండి ప్లస్ i cos θ. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా చూడండి,
క్లియరా ఇక్కడ వరకు పక్కానా? సో ఇక్కడ నేను ఏం చేసినా చెప్పండి, ఒక సింపుల్ బేసిక్ ట్రిగ్నోమెట్రీ రూల్ వాడినా. సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా ఇది ఈక్వల్స్ టు కాస్ థీటా, కాజ్ ఆఫ్ 90 మైనస్ థీటా ఇది ఈక్వల్స్ టు సైన్ థీటా. సో నేను ఈ సైన్ థీటాని కాజ్ ఆఫ్ 90 ఎక్స్ట్రీమ్లీ సారీ కొంచెం నేను జోన్ అవుట్లో ఉండే అనుకుంటా. Extremely sorry for it. So sin of 90 minus theta is equals to cos theta, cos of 90 minus theta is equals to sin theta. So sin theta place లో cos of 90 minus theta, cos theta place లో sin of 90 minus theta. క్లియరా? సో ఇట్లా రాసుకున్నా, ఎందుకంటే మనకు cos theta ప్లస్ sin theta ఫామ్లో ఉండాలి కాబట్టి. నెక్స్ట్ స్టెప్ చూడండి, దీన్ని సాల్వ్ చేస్తున్నా. కాజ్ ఆఫ్ π/2 మైనస్ π/8. సో అక్కడ సాల్వ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను ఇక్కడ చేస్తున్నాను. చూడండి, π/2 మైనస్ π/8 ఎంత మనకి 4 LCM, 4π మైనస్ ఎక్స్ట్రీమ్లీ సారీ 8 LCM విచ్ ఈస్ నథింగ్ బట్ 3π/8. సో 4π మైనస్ π/8 విచ్ ఈస్ నథింగ్ బట్ 3π/8. సో కాజ్ ఆఫ్ దీని వాల్యూ ఇప్పుడే సాల్వ్ చేసినాం కదా అక్కడ 3π/8. క్లియర్గా అర్థమైందా? సో నేను ఆ సింపుల్ బేసిక్ రూల్ వాడి దీన్ని ఇట్లా రాసుకున్నా. కానీ తర్వాత కూడా మనకి ఇంకో ప్రాబ్లం ఉంది. యాక్చువల్గా మనకి ఎట్లుండాలి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా కదా, కానీ ఇక్కడ ఎట్లుంది 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. సో మనం ఫర్దర్గా ఇంకా దీన్ని రెడ్యూస్ చేయాలి. ఎట్లా రెడ్యూస్ చేస్తాము? మనకి తెలిసిన ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ తోటి. చూడండి, మన కాస్ 2a ఫార్ములా తెలుసు కదా, ఏంది 2 cos square a మైనస్ 1 కదా. సో ఈ -1 అటు పంపిస్తే +1. సో 1 ప్లస్ కాస్ 2a ఈజ్ నథింగ్ బట్ 2 cos square a కదా, అవునా కదా? సో ఇప్పుడు జాగ్రత్తగా మీరు చూడండి, కానీ ఇక్కడ మనకి ఏముంది 1 ప్లస్ కాస్ a ఉంది. అంటే ఇప్పుడు మనము కన్సిడర్ చేసిన ఫార్ములా ఏమి, మల్టిపుల్ యాంగిల్ ఫార్ములాస్. మనకి సబ్ మల్టిపుల్ యాంగిల్ ఫార్ములాస్ కూడా ఉంటాయి కదా, అవేంటివి చెప్పండి. 1 ప్లస్ కాస్ a ఈజ్ ఈక్వల్స్ టు 1 plus cos a is equals to 2 cos square a/2. సేమ్ ఇదే ఫార్ములా బట్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అనమాట. 2a కాడ a ఉంటుంది, a కాడ a/2 ఉంటుంది. క్లియరా? చలో మళ్ళీ ఇప్పుడు నేను డైరెక్ట్ సబ్ మల్టిపుల్ రాసేసిన దీనికి sin theta is equals to 2 sin theta/2 cos theta/2. అసలు మళ్ళీ ఫార్ములా ఎందుకంటే ఈ సైన్ ఉందా, ఈ సైన్ కూడా మనము అట్లా రాసుకోవడానికి ఎందుకు అట్లా రాసుకుంటున్నాం అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. సో మెల్లగా మీకే అర్థమవుతుంది, ఓకేనా? సో 1 ప్లస్ కాస్ థీటా, 1 ప్లస్ కాస్ ఏ ఫార్ములా 2 cos square a/2 అంటే 2 cos square, ఇప్పుడు ఏమవుతుంది 2 cos square a/2 అంటే ఏమొస్తుంది 3π/8 ఉంది కదా మనకి, 3π/16 అవుతుంది. ఎందుకంటే a 3π/8 అయితే a/2 ఎంత అవుతుంది 3π/8/2 విచ్ ఈస్ నథింగ్ బట్ 3π/16. అర్థమైంది అనుకుంటున్నా. ప్లస్ ఐ ఇంటూ సైన్ థీటా ఫార్ములా 2 sin theta/2 cos theta/2 కదా. సో 2 sin theta/2 అంటే ఏమొస్తుంది మనకి 3π/8/2 ఈజ్ నథింగ్ బట్ 3π/16 ఇంటూ కాస్ 3π/16. క్లియరా? బై సేమ్ కింద కూడా అంతే 2 cos square 3π/16 ప్లస్ ఐ 2 sin 3π/16 ఇంటూ కాస్, ఓకే ఇక్కడ ప్లస్ ఉండదు మైనస్ ఉంటుంది, 3π/16. క్లియర్ అర్థమైందా మీకు ఇక్కడ వరకు? 8/3.
ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందంటే ఎస్. ఓకే, మనం వేరే మార్కర్ కూడా తీసుకున్నాము. చలో, ఇప్పటికైతే మనము ఈ ఐడెంటిటీస్ తోటి మనకేం పని లేదు కదా. సో నేను రబ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఇంకా సమ్ పెద్దగా ఉంది కాబట్టి అంతా ఒకటేసారి చేయడానికి ట్రై చేస్తాం. బట్ చూద్దాం ఏమవుతుందో. పట్టదు, బట్ విల్ ట్రై. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే 2 cos ఇందులో ఉంది, 2 cos ఇందులో కూడా ఉంది. సో రెండిట్లకి నుంచి 2 cos 3π/16 తీస్తున్నాం. సో జాగ్రత్తగా చూడండి. ఓకే, తీసి ఏమొస్తుంది మనకి? మార్కర్స్ లింక్ అయిపోయింది. క్లియరా? పక్కానా? జస్ట్ 2 cos 3π/16ని కామన్ తీసిన. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే 2 cos 3π/16, 2 cos 3π/16 క్యాన్సిల్ చేయొచ్చా? ఎస్. మనకు మిగిలింది ఏంది? రైట్. కానీ మనకి మీరు గమనించినట్టయితే స్టిల్ మనం డి మోర్విస్ థియరం ఫర్ రేషనల్ ఇండెక్స్ అప్లై చేయాలంటే cos θ + I sin θ ఫామ్లో ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? cos θ + I sin θ cos θ - I sin θ. దీన్ని కూడా ఎలిమినేట్ చేయాలి మనం, మొత్తం కలిపి ఆ ఫామ్లోకి తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తామంటే చూడండి, నేను ఎప్పుడైనా మీకు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, కాంప్లెక్స్ నెంబర్స్లో కూడా మనకి ఫ్రాక్షన్ ఉంది, కాంప్లెక్స్ నెంబర్స్లో సాల్వ్ చేయాలి, ఫ్రాక్షన్ ఉంది సాల్వ్ చేయాలంటే కింద ఉన్న దాంతో కింద ఉన్నది ఏదైతే ఉందో దాని కాంజుగేట్ తోటి రేషనలైజ్ చేయాలి. దాన్ని కాంజుగేట్ తోటి రేషనలైజ్ చేయడం అంటే సింపుల్. దీని కాంజుగేట్ ఏంటంటే జస్ట్ ఈ మైనస్ బదులు ప్లస్ పెట్టండి. అప్పుడు ఏమవుతుంది? cos 3π/16 + I sin 3π/16. ఈ పర్టికులర్ నెంబర్ కాంజుగేట్ అదే అనమాట. ఏ కాంప్లెక్స్ నెంబర్కైనా జస్ట్ సింబల్ని చేంజ్ చేయండి, అక్కడ ఉన్న సింబల్కి ఆపోజిట్ పెట్టండి, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, అది కాంజుగేట్ అయిపోతుంది ఆ కాంప్లెక్స్ నెంబర్కి. చలో, ఇప్పుడు నేను రేషనలైజ్ చేస్తున్నాను. ఎట్లా చేస్తున్నాను చూడండి. క్లియర్? క్లియర్? మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి రేషనలైజింగ్ అంటే. దేనితోటి? ఈ కాంజుగేట్ తోటి. క్లియర్? పక్కానా? సో మీరు ఎప్పుడు హోల్ పవర్ 8/3 పెట్టడం మర్చిపోవద్దు. ఓకేనా? సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. చూడండి, ఇది ఏ ఇది బి అయితే ఇక్కడ కూడా ఇది ఏ ఇది బి కదా. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏమవుతుంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా. అంటే నాకేమొస్తుంది చెప్పండి ఇక్కడ? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా బై, మీరు గమనించినట్టయితే ఇక్కడ ఇది ఏ కదా, ఇది బి, ఇది ఏ ఇది బి. కావాలంటే చూసుకోండి,
ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఏమవుతుంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. అంటే క్లియరా? పక్క ఓకే. ఇంకొక ఇట్లాంటి మిస్టేక్స్ చేసి ఉంటా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే ఇది మొత్తం, అందుకే కాస్ స్క్వేర్ 3π/16. ఇక్కడ బి స్క్వేర్ అంటే ఏముంది మనకి, ఐ సైన్ 3π/16 కాబట్టి హోల్ పెట్టుకోవాలి, రెండింటికి స్క్వేర్ అవుతుంది కాబట్టి హోల్ పవర్ 8/3. ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? కావాలంటే మీకు నెక్స్ట్ స్టెప్ కిందనే వేస్తా, చూద్దాం స్పేస్ ఉందని. ఓకే, ఇంకా కింద రాయడానికి కూడా స్పేస్ ఉంది, బట్ స్టిల్ నెక్స్ట్ స్టెప్ రాస్తున్నాను చూడండి, జాగ్రత్తగా చూడండి. cos square 3π/16 మైనస్ ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్. ఇది క్లియరా ఇక్కడ వరకు? తర్వాతదే చాలా ఈజీ అనమాట. ఓకే చూద్దాం ఇంకా స్పేస్ ఉందా అని. ఎస్, ఇంకొక స్టెప్కి స్పేస్ ఉంది. ఇంకా దీన్ని దాటి నేను స్టెప్స్ ఏను, టెన్షన్ పడకండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హోల్ పవర్ 8/3 మాత్రం పక్కా పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి జాగ్రత్తగా, ఇది మళ్ళీ మనకు సేమ్ రిపీట్ అయిపోతుంది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, కాస్ స్క్వేర్ 3π/16 మైనస్ ఇంటూ ఐ స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే ఎంత? -1 కదా ఐ స్క్వేర్ అంటే. సో మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది? ప్లస్. కాస్ స్క్వేర్ 3π/16 ప్లస్ ఐ స్క్వేర్ 3π/16. అర్థమైందా? ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైతే అయిపోతుంది. ఇక్కడ నేను ఒక స్టెప్ వేయచ్చు, కాస్ స్క్వేర్ θ ప్లస్ సైన్ స్క్వేర్ θ = 1. కానీ మీకు ఈ ఐ స్క్వేర్ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనేది క్లియర్గా చూపించాలి కాబట్టి ఇక్కడ వేసిన. నెక్స్ట్ ఏమవుతుంది చెప్పండి? ఓకే, ఇంకా నెక్స్ట్ సాల్వ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ రబ్ చేస్తున్నాను. ఓకే, సో ఎవరైనా రాసుకోకపోతే మళ్ళీ ఒకసారి వీడియో రివైండ్ చేసుకొని రాసేసుకోండి. ఓకే, ఓకే. సో మనకి ఏమొచ్చింది చెప్పండి? కాస్ స్క్వేర్ θ ప్లస్ సైన్ స్క్వేర్ θ ఎంత? 1. సో 1 రాయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది తీసేసి హోల్ పవర్ 8/3 పెడుతున్నా. ఓకే, ఇప్పుడు ఒక ఫార్ములా రాస్తున్నాను చూడండి. క్లియరా? ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఇస్ నథింగ్ బట్ ఏ పవర్ mn. అంటే ఇక్కడ చూడండి, పవర్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్. అప్పుడు ఏమవుతుంది మనకి? ఏ పవర్ mn అంటే 2 × 8/3. సో అదెంత అవుతుంది మనకి? ఓకే, క్లియరా? అయితే ఇక్కడ నేను మీకు ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అనేది వాడొద్దు, బట్ నేను మీకు దాన్ని ఇంకో లెక్క ఎట్లా చెప్పొచ్చు అంటే కాస్ θ ప్లస్ ఐ సైన్ θ అని మనము ఈ పవర్ ఐ θ రాసుకోవచ్చు కదా. సో ఈ పవర్ ఐ θ పవర్ ఎన్ హోల్ పవర్ ఎన్, ఈ పవర్ ఓకే ఎం, ఈ పవర్ ఐ θ హోల్ పవర్ mn అనమాట.
ఇట్లా రాసుకోవచ్చు కదా. సో ఇదంతా మీకు కొంచెం పెద్దగా అవుతుంది అని కాన్సెప్ట్, నేను జస్ట్ అక్కడ అప్లై చేసేసిన. సో నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకండి, యాక్చువల్గా అట్లా మనం డైరెక్ట్ రాసుకోలేము. సో ఐపీ ఆస్పెక్ట్లో నేను అట్లా రాసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు చూడండి, మనం అల్టిమేట్గా ఇదంతా సాల్వ్ చేసిన తర్వాత మనకి కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ p/q ఫార్ములా వచ్చింది. వన్స్ ఇట్లా వచ్చిందంటే మనం ఏం రాసుకోవచ్చు, దీనికి సంబంధించిన వాల్యూస్లో ఒక్క వాల్యూ ఇదని రాసుకోవచ్చు. సో ఆ ఒక్క వాల్యూ రాసుకుందాం. కాస్ p/q అంటే 16/3 ఇంటూ 3π/16 ప్లస్ ఐ సైన్ 16/3 ఇంటూ 3π/3 క్యాన్సిల్, 16 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, 16 క్యాన్సిల్. కాస్ పై ప్లస్ ఐ సైన్ పై. కాస్ పై ఎంత -1 ప్లస్ ఐ సైన్ పై అంటే 0. సో ఈ పర్టికులర్ ప్రాబ్లంకి 3 వాల్యూస్ ఉంటాయి. ఆ 3 వాల్యూస్లో ఒక వాల్యూ -1 అని ప్రూవ్ చేయమన్నాడు, ప్రూవ్ చేసినాం -1. మళ్ళీ మిగతా 2 వాల్యూస్ ఎట్లా అంటే దానికి ఈ మెథడ్ వాడద్దు, దానికి డిఫరెంట్ మెథడ్ వాడాలి. ఏం వాడాలంటే మనం ఎప్పుడైతే ఇట్లా కన్వర్ట్ చేసినామో ఇక్కడి వరకు, దీని తర్వాత మనం ఏం చేయాలంటే దీనికి 2k పై యాడ్ చేయాలి. ఓకే, 2k పై యాడ్ చేసిన తర్వాత యాంగిల్ సాల్వ్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఓకే ఓకే, ఫస్ట్ 2k పై యాడ్ చేయాలి. 2k పై యాడ్ చేసిన తర్వాత ఇది ఇక్కడ కిందికి తీసుకొచ్చి మల్టిప్లై చేయాలి. తర్వాత మనకి కేలో 0, 1, 2 పెట్టుకుంటే మనకి 3 వాల్యూస్ వస్తాయి. అది అవసరం లేదు, బట్ స్టిల్ మీకైతే క్లియర్గా అర్థమైంది కదా. నేను ప్రతిదీ ఇంచ్ టు ఇంచ్ నీట్గా మీకు కవర్ చేసుకుంటూ వచ్చిన. సో నా వీడియోస్ మనం కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్స్.